ఏరే పార్టీల సంగతేమో గాని క్రమశిక్షణ కట్టుబాట్లకు బ్రాండ్ అంబాసిడర్ మా కమలం పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారబ్బా. ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఫైనల్, చేసిందే తీర్పు. కాదు లేదు నచ్చలే నడవలే అనే ముచ్చట్నే ఉండదు. మళ్ళా టికెట్లు వంచినా పదవులు ఇచ్చినా రానోళ్ళు లోపట నారాజ్ అవుతారేమో గాని మీదికి మాట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరంటే చూడుండ్రిగా. గసొంటి పార్టీలా నేను తగ్గేదేలే అంటాండు గీసారు. అది సుత మన తెలంగాణ లీడర్. నోటీసులు ఏంది నోటీసులు దమ్ముంటే సస్పెండ్ చేయుర్రి, గప్పుడు మీ అందరి బాగోతాలు బయట పెట్టకుంటే చూడు అని సొంత పార్టీలకే ధమ్కీలు ఇస్తాడు రాజాసింగ్ భయ్య. ముచ్చట గంత దూరం ఎందుకు పోయిందంటే బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసే కథ నడిచిందని కవితక్క అంటే లేలే గలత్ మాట అని కమలం పార్టీలంతా ఖండిస్తున్నాయల్లా. ప్యాకేజీల కోసం మా వాళ్ళు దేనికైనా తెగిస్తారనే వరకు రచ్చవుడే కాదు అవతల పార్టీలకు అతారిచ్చినట్టు అయింది. మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా ఎప్పుడు నిప్పులు ఉప్పేసినట్టే చేస్తుండు, ఊకోవద్దు. నోటీసులు ఇచ్చి ఎమ్మెల్యే గారు ఏం చెప్పేది విన్నాక అవసరమైతే పార్టీలకెళ్లి సస్పెండ్ చేయాలనే ఆలోచన చేస్తుండ్రట పెద్దలు. ఢిల్లీ హైకమాండ్ ఓకే అనుడే ఆల్సమాట. ఈ ముచ్చట తెలిసి ఇంకింత రూబడి పెంచిండు రాజాసింగ్ సారు. లెక్కకైతే బీజేపీలో సీనియర్ లీడర్, అసెంబ్లీలో సుతా పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే. కానీ కోరుకున్న ఏ పదవి ఇయ్యలేదని మా వాళ్ళని దేక్తలేరని నారాజులున్నాడు. శానొద్దుల కాంచే ఆఫీస్కి వస్తలేడు, అందరితోటి కలుస్తలేడు. తాపకొడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కమలం పార్టీని ఇరికిస్తుండే వరకు పెద్దలకు పెద్ద తలకాయ నొప్పి అయిందట రాజాసింగ్ గారితోటి. కానీ సస్పెండ్ చేస్తే లీడర్ల బాగోతాలు బయట పెడతా అంటాడు. మరి అంతగానం ఏమున్నాయో చూసుకోరి సార్లు.